Hi guys, welcome back. Today we are going to deal with one more chapter from the business correspondence and reporting. Then that is the meetings part, and so meetings part అన్నది it is a very small చిన్న కాన్సెప్ట్. కానీ ఈ చిన్న కాన్సెప్ట్ ని మనకి సాధారణంగా ప్రాక్టీస్ లేక ఎగ్జామినేషన్స్ లో స్టూడెంట్స్ దీన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నారు. బట్ టుడే వాట్ విల్ డూ ఇస్ విల్ సీ what is the concept of this lesson and how we can attempt these questions based on this. So this is దీనిలో మనము ఏం చేస్తామంటే ఎజెండాస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే మీటింగ్ జరుగుతున్నప్పుడు నోట్స్ తీసుకుని డ్రాఫ్ట్స్ ఎలా తయారు చేయాలి, అండ్ దానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏంటి అన్నది మనం యాక్షన్ అంటే దానికి సంబంధించిన యాక్షన్ ఏం తీసుకున్నాం అన్న దాని గురించి మాట్లాడుకుంటాం. సో యాక్చువల్లీ మీటింగ్స్ అంటే మీటింగ్ అంటే అర్థం ఏంటంటే టు డిస్కస్ ఆర్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. దాని గురించి మాట్లాడుతూ వీడు అంటాడు ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ డెలిబరేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఇండివిజువల్స్ టు డిబేట్ సర్టెన్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ టు టేక్ డెసిషన్స్. దాన్ని ఈ మీటింగ్ అంటాం. సో ఈ మీటింగ్ గురించి జరిగినప్పుడు ఏం చేస్తామంటే దే విల్ నీడ్ టు కమ్ టు అన్ అగ్రీడ్ ఒక అగ్రిమెంట్ కి రావాలి. అగ్రిమెంట్ కి రాని పక్షాన మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగినట్టు కాదు. సో మీటింగ్స్ అంటే టూ టైప్స్ అంట. ఏంటయ్యి? ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గనైజేషనల్ మీటింగ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆపరేషనల్ మీటింగ్. ఆర్గనైజేషనల్ మీటింగ్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, బోర్డ్ మీటింగ్స్ అవ్వచ్చు, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అవ్వచ్చు, వీటిని మేము ఏమంటామంటే ఆర్గనైజేషన్ అంటాం. మీటింగ్ దట్ టేక్ ప్లేస్ ఎట్ ఎ డెఫినెట్ టైమ్, యూజువల్లీ విత్ ద సేమ్ ఎజెండా అండ్ అవుట్కమ్ సచ్ as one that includes stockholders and management. Whereas operational కి వచ్చినప్పటికి ఆపరేషనల్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సో సెక్షన్స్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ హెడ్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, కమిటీ సెక్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ మీటింగ్స్, వీటిని ఆపరేషన్స్ అంటాము. రెగ్యులర్ యాడ్ హాక్ మీటింగ్స్ వేర్ టైమ్ అండ్ ఎజెండా ఆర్ నాట్ ఫిక్స్డ్ ఇన్ ది సెన్స్. దీనికి ఆపరేషనల్ లో టైమ్ అండ్ ఎజెండా ఫిక్స్ అవుతుంది. వేరస్ ఆర్గనైజేషనల్ మీటింగ్ లో ఏమవుతుందంటే టైమ్ అండ్ ఎజెండా విల్ బి ఫిక్స్డ్ అంటే డెఫినెట్లీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఈ జరిగేటప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే బీయింగ్ ఎ కంపెనీ రిప్రజెంటేటివ్ యూ నీడ్ టు హ్యావ్ అండ్ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ విత్ యూ రిగార్డింగ్ వాట్ ద మీటింగ్ అండ్ వెన్ ద మీటింగ్ హ్యాపెండ్ అండ్ వాట్ ఇస్ ది అవుట్కమ్, వాట్ ఆర్ ది యాక్షన్స్ టేకెన్ ఫర్ దట్. సో దీని గురించి అంటాడు టీమ్ మెంబర్స్, టీమ్ గ్రూప్ కి చాలా ఎసెన్షియల్ అంట ఈ మీటింగ్ గురించి మీటింగ్స్ తయారు చేసుకోవడం. దీన్ని అంటాడు ఫర్ ఎనీ మీటింగ్ టు బి సక్సెస్ఫుల్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ అమాంగ్స్ ది టీమ్ మెంబర్స్ ఈజ్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ అ కామన్ ఇంటెన్షన్ టు అచీవ్ ద సేమ్ గోల్ ఆర్ ఆబ్జెక్ట్. ఒక టాస్క్ మనం ప్లాన్ చేసినప్పుడు టాస్క్ తగ్గట్టు మనం వెళ్ళామా లేదా, ఆ గోల్ అచీవ్ అయిందా లేదా, మన ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి అంటే మనం మీటింగ్స్ ని ఒక పర్ఫెక్ట్ అవుట్కమ్ గా ఉండాలి అంటున్నాడు. సో ఒక మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు కొన్ని రిక్విజిట్స్ ఉన్నాయా, రిక్విజిట్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్టింగ్ ది రైట్ పార్టిసిపెంట్స్. ఈ దీంట్లో ఎప్పుడైతే మనం మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నామో దెన్ యూ నీడ్ టు కాల్ ఆల్ ద రైట్ పార్టిసిపెంట్స్ టు ది మీటింగ్. దానికి చాలా ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాలి. దీనికి అసలు డిపార్ట్మెంట్ కి సంబంధం లేని పీపుల్ ని కానీ, డిపార్ట్మెంట్ కి సంబంధం లేని టీం కానీ మనం ఎప్పుడు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని అఫెండ్ చేయకూడదు. ఎందుకంటే మీటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకి ఒక ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాయంటే వీఆర్ లిటరలీ ఇన్సల్టింగ్ దెమ్. సో మనకి ఏం ఉండాలంటే ఇక్కడ a point of view about the issue and need to know the other to make a decision or share any useful information that will add a value to the and lead to conclusion. అలాంటి వ్యక్తులు మాత్రమే మనం పార్టిసిపెంట్స్ కింద ఇన్వైట్ చేయాలి. మీటింగ్ వచ్చేటంటే అతను డెసిషన్ తీసుకునేటట్టు ఉండాలి, డెసిషన్ షేర్ చేసుకునేటట్టు ఉండాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, డిస్కషన్ లో పాల్గొవాలి అండ్ కంక్లూజన్ కి తెప్పించగల క్యాపబిలిటీ ఉండాలి. వాళ్ళని మాత్రమే మనం పిలవాలి. సో the second point is setting the agenda. Agenda అంటే ఏంటండి? Agendas అంటే what is the main purpose? పర్పస్ ఏంటి అన్నది తెలియాలి. ఇక్కడ పర్పస్ ఏంటో తెలియాలి అన్నప్పుడు అసలు ఎవడు మాట్లాడతాడు, పార్టిసిపెంట్స్ ఏంటి, వాళ్ళకి టైం అలాట్మెంట్ అన్నది కంపల్సరీగా ముందుగానే మనం ఒక ఎజెండా క్రియేట్ చేసుకోవాలి. దాని గురించి చెప్తారు చూడండి, లిస్ట్ ఆఫ్ స్పీకర్స్, పార్టిసిపెంట్స్, టైం అలాటెడ్ అన్నది కంపల్సరీగా ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ది ఎజెండా. The first one is selecting the participants. Second one is setting an agenda. The third one is send intimation to all the participants. Participants ప్రతి ఒక్కరిని ఇంటిమేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి దీనికి మీటింగ్ గురించి మనం ఒక నోటీస్ కానీ సర్క్యులర్ కానీ సెండ్ చేయాలి 2 or 3 days prior to the meeting. లాస్ట్ మినిట్ లో పంపడం కాదు.
ఇలా పంపడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ వన్ విల్ అటెండ్ ద మీటింగ్ అండ్ ద మీటింగ్ విల్ బి సక్సెస్ఫుల్. ఇక్కడ ప్రతి వ్యక్తికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. వాళ్ళకి ప్రతి వ్యక్తికి కూడా దే షుడ్ హ్యావ్ టైమ్ టు ప్రిపేర్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ డేటా రిక్వైర్డ్ ఫర్ ది మీటింగ్. అది అబౌట్ ది డేట్, వెన్యూ, టైమ్, నేమ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ ఎజెండా ఆఫ్ ది మీటింగ్ కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. దెన్ అపాయింట్ ద ఫెసిలిటేటర్. ఫెసిలిటేటర్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ యాంకర్. ఒక యాంకర్ మనకి ఒక ప్రోగ్రామ్ ని ఎలా నడిపిస్తాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే డిసిషన్స్ తీసుకున్నప్పుడు he or she ensures the participant sticks to the agenda, provides a structure to the process, and enables cooperation for decision making and ensures conflict avoidance and resolutions. So ఫెసిలిటేటర్ ఏం చేస్తాడంటే కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తే అవాయిడ్ చేస్తాడు, డెసిషన్ మేకింగ్ లో కోఆపరేషన్ ఎనాబిలేట్ చేస్తాడు, ఎజెండాకి స్టిక్ అయ్యేటట్టు చేస్తాడు, అండ్ ఫైనల్లీ ఒక మీటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అనడానికి ఒక ఫెసిలిటేటర్ చాలా ఉపయోగపడతాడు అండి. అలాగే అరైవ్ ఎట్ క్లియర్ కంక్లూజన్స్ అండ్ ఫార్ములేట్ నెక్స్ట్ స్టెప్స్. ఇక్కడ మనం అందుకనే మీటింగ్స్ తయారు చేసేటప్పుడు మినిట్స్ తయారు చేస్తాం. దీనికే మనకి చాప్టర్ కే పేరు మీటింగ్స్ ఆర్ మినిట్స్ అని కూడా అనుకుంటాం. ఏంటంటే ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రెజల్యూషన్ ఏమన్నా తీసుకున్నారా, రెజల్యూషన్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, సమ్మరైజ్ వాట్ వాజ్ డిస్కస్డ్, state lucidly the deductions arrived at and decide on further steps to be taken. After the meeting concludes, a brief account of the proceedings is prepared known as to summarize the conclusions and further course of action. మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు మీటింగ్ లో ఏం డిస్కస్ చేశారు, ఏం కంక్లూజన్ వచ్చారు అన్నది ఒక రికార్డెడ్ ఫార్మాట్ మన దగ్గర ఉండాలంట. లేని పక్షాన ఏం జరిగింది అన్న దాన్ని డిస్కస్ చేయడానికి మనకి ఎవిడెన్స్ ఎక్కడ ఉంది. సో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, కంక్లూజన్స్ కి ఏమైనా వచ్చాయా, మనకి కంక్లూజన్స్ రాని వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటి అన్నవి డెఫినెట్లీ మనం ఇక్కడ ఒక ఫార్ములేట్ చేయాలి. దెన్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ క్రియేటివిటీ అండ్ పార్టిసిపెంట్స్. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ మోస్ట్ మీటింగ్ ద స్ట్రక్చర్ ఈస్ టాప్ సెంటర్డ్, దట్ ఈస్ ద సీనియర్ మేనేజ్మెంట్ స్పీక్స్ అండ్ జూనియర్స్ ఓన్లీ కాంట్రిబ్యూట్ when asked to give their inputs. When there is a lack of free flow of ideas, information and opportunity speak, participants fail to contribute to their perspective, curbing their creativity. In such a scenario, the purpose of meeting is defeated. ఎప్పుడైతే పార్టిసిపెంట్ కి అవకాశం ఇవ్వమో, టాప్ అఫీషియల్ మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వింటా ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే మనకి ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రాబ్లం బయటికి రాదు. సో ద పర్పస్ ఆఫ్ మీటింగ్ ఇస్ డిఫీటెడ్. సో ఇక్కడ ఏం జరగాలి అంటే an opportunity to bring multiple perspectives in the room in order to collaborate, debate, decide and perform the tasks assigned to them. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలంటే, ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దే కెన్ కొలాబరేట్, దే కెన్ డిసైడ్, దే కెన్ డిబేట్ అండ్ పెర్ఫార్మ్ ది టాస్క్స్ అసైన్ టు దెమ్ ఎఫిషియెంట్లీ. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తారు. యాక్చువల్లీ వాట్ ఆర్ ది నీడ్ ఫర్ అజెండాస్ అంటే అజెండాస్ నీడ్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఇక్కడ అజెండాస్ ఆర్ బ్లూ ప్రింట్ ఫర్ సక్సెస్ఫుల్ మీటింగ్స్. దే ఆర్ ఎసెన్షియల్ యాజ్ దే స్టేట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మీటింగ్. మీటింగ్ ఎందుకు జరుగుతుంది, enumerate the issues, topics to be discussed, keeping in meeting focused on the issues, prevent the speakers to deviate from the subject, and to state the agenda, to guide the participants and prepare for the roles, allot specific time for each speaker and inform the sequence in which the members will be speaking. So this is what the agenda looks. What is the importance of agenda అంటే ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఏం టాపిక్ మాట్లాడాలి, డీవియేట్ అవ్వకుండా సబ్జెక్ట్ ఇష్యూకి స్టిక్ అయి ఉన్నారా లేదా అన్న దాని గురించి మనం అజెండాని ప్రిపేర్ చేసుకోవాలి. నౌ ఎగ్జాంపుల్ ఆఫ్ దీని గురించి చూస్తే నౌ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి. సో నౌ డేస్ ఈ మీటింగ్స్ గురించి మాట్లాడుతూ మీటింగ్ జరుగుతుంది రికార్డ్ చేయాలంటే there is no need to prepare an agenda like this because you have nowadays you have
the audio and video recordings go on to record each and everything what happened in a meeting. But traditional method of recording a meeting is what we are discussing. So 9 AM ki em jarigindante introduction anta, attendance participants, speaker evaru, duration and safe. 9:15 ki upcoming strategy for a new launch product, then participants enti speaker evaru 30 minutes. 9:45 AM ki project report present chestamu, participants evaru, speaker evaru 30 minutes time allotted. 10:15 ki tea break, 10:35 ki market trends gurinchi maatladuతాము, participants evaru, speaker evaru, allotted time is 25 minutes. 11 AM details of costing, జరుగుతున్న దానికి costing గురించి మాట్లాడతాం, participants, speaker, allotted time 30 minutes. 11:30 open house, questions and discussions, everyone can participate, time is 20 minutes. And 11:50 thank you note, all members, chairperson మాట్లాడతాడు, time is 10 minutes. This is what an example of tabular agenda looks like. Now if you go ఒక టెంప్లెట్ గురించి మాట్లాడితే, ఇక్కడ చూడండి టెంప్లెట్ ఇచ్చాడు. ఇక్కడ టెంప్లెట్మెంట్ లో ఏం చేస్తాం మనం సాధారణంగా, యూ కెన్ గివ్ ది ఆబ్జెక్టివ్ గురించి మెన్షన్ చేసుకోవచ్చు, అసలు మీటింగ్ దేనికోసం జరిగింది, డేటెడ్, టైం, లొకేషన్. సో దిస్ ఆర్ ఆల్ షుడ్ బి, దీన్ని ఎజెండా ఒక చిన్న ఫార్మాట్ అండి, టెంప్లెట్ ఇచ్చాడు. దాంట్లో రన్ చేసే కాల్ ఆఫ్ ఆర్డర్, దాని ప్రెజెంటర్ నేమ్, ప్లెడ్జ్ ఆఫ్ అలియన్స్ ప్రెజెంటర్ నేమ్, వెల్కమ్ ఇంట్రడక్షన్ ప్రెజెంటర్ నేమ్, రోల్ కాల్ ఎవరు చెప్తారు, అప్రూవల్ ఆఫ్ ప్రీవియస్ మీటింగ్ మినిట్స్ ఎవరు చెప్తారు, ఓల్డ్ బిజినెస్ దానికి సంబంధించిన, న్యూ బిజినెస్ సంబంధించిన టర్మ్స్ గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, అడిషనల్ ఎజెండాస్ ఏమైనా ఉన్నాయా, క్యాలెండర్ గురించి, ఆ అకాడమిక్ ఆ రిలేటెడ్ ఆ బిజినెస్ ఫిజికల్ ఇయర్ లో జరుగుతున్న మన యొక్క మీటింగ్స్ గురించి కానీ, లేదా బిజినెస్ ప్లాన్స్ ఏంటన్నది క్యాలెండర్ గురించి మాట్లాడతాము, అడ్జార్న్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి మాట్లాడి చేస్తాము, అదర్ నోట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక అది ఇక్కడ మనము నోట్ చేసుకుంటాము, రికార్డెడ్ బై ఎవరి చేత అయితే రాసాము, డేట్ అన్నది మనం ఇక్కడ, దిస్ ఇస్ అ స్మాల్ టెంప్లెట్ ఫర్ రైటింగ్ ది మినిట్స్ ఇన్ ఎ మీటింగ్. సో మినిట్స్ ఇన్ ఎ మీటింగ్ గురించి మాట్లాడుతూ వాట్ ఆర్ ది నీడ్స్ ఫర్ ప్రిపేరింగ్ ఎ మీటింగ్ అండ్ స్టెప్స్ ఇన్ ఇన్వాల్వింగ్ ఒకసారి చూద్దాం. సో వేరియస్ పార్టిసిపెంట్స్ మే హ్యావ్ డిఫరెంట్ రిలొకేషన్స్ ఆఫ్ ద మీటింగ్, ఒక్కొక్కరికి మీటింగ్ ఒక్కొక్క రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో డైవర్స్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ ఆర్ పాసిబుల్. ఒకే యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది రికార్డ్ చేయకపోతే దానికి అవకాశం లేదు, బట్ డైవర్స్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండొచ్చు. ఇంపార్టెంట్ టాస్క్స్ కెన్ బి ఫర్గటన్, చాలా ఇంపార్టెంట్ టాస్క్లు మర్చిపోవచ్చు, మర్చిపోకుండా ఉండాలంటే మనకి మినిట్స్ తయారు చేసుకోవాలి. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మైట్ బి ఓవర్లుక్డ్, అసలు ఏటీఆర్ తయారు చేయడం మనం మర్చిపోవచ్చు, సో కంపల్సరీ మీటింగ్స్ ఉండాలి. రిటన్ రికార్డ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ and reminder for oneself and can be required for legal reasons also. This is very important. So వీటితోటి మనము మినిట్స్ ఎందుకు తయారు చేయాలంటే వీటి యొక్క రీజన్స్ చెప్పాడు. సో స్టెప్స్ గురించి మాట్లాడుతూ లెట్ us see the steps ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్స్ టు కీప్ ఇన్ మైండ్ while writing minutes ఏంటంట, 1 pre-plan. It is essential to take clear complete notes of the meeting. జరుగుతున్న మీటింగ్ ని కంప్లీట్ గా రికార్డ్ చేయాలి. use a copy of agenda టు ప్రిపేర్ ద మినిట్స్. ఇందాక మాట్లాడుకున్నట్టు టెంప్లెట్ దగ్గర ఉంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది. యూజ్ అ సిమిలర్ ఆర్డర్ నెంబరింగ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ఎజెండాస్ ఫర్ ది మీటింగ్. నెంబరింగ్, ఐటమ్ యొక్క నెంబరింగ్ ఉండాలి, ఒక సిమిలర్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. నోట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ ది అటెండెన్స్ ఆఫ్ ది మీటింగ్ ఇన్ అడ్వాన్స్. మీటింగ్ ఎవరు వస్తున్నారన్నది ముందుగానే వాళ్ళ యొక్క పేర్లు రాసుకోవాలి. ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ హ్యాండ్ అవుట్స్ షుడ్ బి గివెన్. వాటిని ఎవరికైతే మనం హ్యాండ్ అవుట్స్ ఇచ్చామో ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామో అది ఫ్యూచర్ రెఫరెన్స్ కి మనం ఫైల్ చేసుకోవాలి. అలాగే get clear cut instructions of expectations of your role during meeting as well as the detail expected in the minutes. దీంట్లో ఏమంటాడంటే మన యొక్క రోల్ ఏంటి అన్నది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమన్నాడు. అలాగే మీటింగ్ జరుగుతున్నప్పుడు యాజ్ వెల్ యాజ్ ది డీటెయిల్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మినిట్స్ లో జరుగుతున్నదంతా కూడా ఒక క్లియర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రేమ్ చేసుకోమన్నాడు. పాయింట్ నెంబర్ 2 మాట్లాడుతూ record taking at the meeting and understand the type of information you need to record at the meeting. Through several organizations have own structures in place, there are certain points common to all. ఏంటి, date and time of the meeting ఇది రికార్డ్ చేయాలి, నేమ్ ఆఫ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ అండ్ ఆబ్సెంటీస్ కూడా రికార్డ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ వచ్చిన రికార్డ్ చేయాలి, ఆబ్సెంట్ అయిపోయిన వాళ్ళు చేయాలి.
యాక్షన్ టేకెన్ as decided in the previous meeting లో తీసుకున్న యాక్షన్ ని మనం ఇక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ చేసామా లేదా అన్నది రాసుకోవాలి. డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే కనుక దాన్ని మెన్షన్ చేయాలి. నెసెసరీ స్టెప్స్ టేకెన్ వైల్ టేకింగ్ రిఫరెన్స్ టు ఈచ్ ఇష్యూ, ప్రతి ఇష్యూకి మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, దాన్ని సాల్వ్ చేయడానికి తీసుకున్న స్టెప్స్ ఏంటన్నాయి మెన్షన్ చేయగలగాలి. ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఫర్దర్ గా మనకి ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకోవడానికి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయా అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీటింగ్ ఏదైనా డిసైడ్ చేసుకుంటే మాత్రం దాన్ని కంపల్సరీగా నెక్స్ట్ టైం ఆఫ్ మీటింగ్ కూడా మనం రికార్డ్ చేయాలి. సో సజెషన్స్ గురించి మాట్లాడుతూ he has given us some suggestions అండి. ఆ సజెషన్స్ ఏంటో చూద్దాం. ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి సింప్లీ యూ కెన్ జాట్ డౌన్ ఆల్ ద డీటెయిల్స్ యాజ్ డిస్కస్. ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని హ్యాండ్ రిటన్ అయితే కనుక మనకు ప్రింటెడ్ కష్టం కాబట్టి, సో ఐటమ్ ని మనం ఒక ప్రీ టెంప్లెట్ ఒకటి మెయింటైన్ చేసుకోగలిగితే నోట్ టేకింగ్ అన్నది చాలా సింపుల్ గా అవుతుంది. కీప్ ఎ రికార్డ్ ఆఫ్ అటెండెన్స్, ఎన్ష్యూర్ దట్ ది నేమ్స్ అండ్ ద పీపుల్స్ అటెండ్ ద మీటింగ్ ఆర్ నోటెడ్. మెన్షన్ ఆల్ ది absentees, absent అయిన వాళ్ళందరినీ మనం మెన్షన్ చేసుకోవాలి. అక్కడ డిస్కస్ చేసిన ఎజెండా ఏంటి అన్నది యాక్యురేట్ గా రికార్డ్ చేసామా లేదా అన్నది. ఎక్కడన్నా డౌట్ ఉంటే కనుక మేక్ ష్యూర్ దట్ దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ ది పాయింట్, ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. వెంటనే డౌట్స్ ఏమైనా ఉంటే దానికి క్లారిఫై చేసుకోవాలి. Do not capture it as it is impossible to take down the complete proceedings. Therefore, write the decisions, assignments, actionable plans clearly and sequentially. Very nice. Record it. Record cheyadaniki manaki smartphone, iPad device lu vadukuntamu. But it should be known that the participants are being recorded. Further clarification ki idi upayogapadtadi antunnadu. So minutes rase process gurinchi maatladutunnadu. మినిట్స్ గురించి రాశాడు కాబట్టి ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడాడు కాబట్టి లెట్ us see one sample format of minutes of a meeting. ఒక శాంపుల్ ఫార్మాట్ చూద్దాం. సో డేటెడ్ 5th December 20 so and so, meeting started at 9 AM. Participants Mr. Ramesh, Ms. Shalini, Mr. Rahman, Mr. Satyan, XYZ అన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత Mr. Ramesh and chairperson gave an introduction. Kamlesh spoke about the new product. Shalini, business regional manager business, presented a detailed project report. Participants approved and appreciated Ms. Shalini's report. Rahman, marketing head, discussed the current market scenario. Satyan gave details of costing, finance. XYZ are part of the presentation. The chairperson declared an open house participation to put up all the concerns, finally gave a vote of thanks. Conclusion started. Proposal for more funds put forward, tenders to be released, ATR to be submitted on 12th report. Now this is the minutes how we record about a meeting. This sample format and ATR and data show. ATR is a report compiled few days after the meeting. Meeting అయిపోయిన తర్వాత తీసుకున్న ఏం జరిగింది, మీటింగ్ లో ఏం జరిగింది, దానికి సంబంధించిన యాక్షన్ ఏం తీసుకున్నాము అన్న దాని గురించి మాట్లాడి. Stating various actions taken as part of the discussions made. ATR must be submitted after a gap of 5 to 7 days. After the meeting, this gives an appropriate time of action to be taken and matter to be discussed from the form of report. Of report form లో మనం సబ్మిట్ చేస్తాం. సో ఏటీఆర్ గురించి మాట్లాడుతూ ఒక శాంపుల్ ఇచ్చాడు. శాంపుల్ ఏంటో చూద్దాం. జరిగింది ఎప్పుడు మీటింగ్ 12th December so and so. As per the meeting held on 5th December so and so. చూడండి 5th జరిగింది. 6, 7, 8, 9, 10, 11, 12 ఎగ్జాక్ట్లీ 7 days తర్వాత ఏటీఆర్ తయారు చేశాడు. At the head of SV Technologies, following actions have been reported. Enti client had compiled to deliver goods by 4th December, work done. Client has made more time for installation, 600 kV turbine, done. This is to be completed. To be completed and ఇంకా అవలేదు. క్లయింట్ ఏం అడిగాడంట, 600 kV turbine అడిగాడంట, టైం అడిగాడు, అవలేదు. The order has been retained and client's proposal has been agreed to. This task is completed. So this is a typical ATR meeting జరిగినప్పుడు ATR action taken report గురించి మాట్లాడతాము. అండర్సైన్డ్ ఎవరితోటి, డైరెక్టర్ బిజినెస్
హెడ్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ద మినిట్స్ అండి. ఇక్కడ మీకు లాస్ట్ లో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లో హీ గేవ్ యూ శాంపుల్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. దాంట్లో ఒకటి ఇచ్చి దానికి సంబంధించిన మినిట్స్ తయారు చేయమన్నాడు, మీటింగ్ సంబంధించింది. తర్వాత అలాగే దాంట్లో సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏంటి అన్నాడు. తర్వాత దాన్ని ఏం చేశారంటే ఒక 200 వర్డ్స్ దాటొద్దు అని మెన్షన్ చేశారు. సో దీన్ని ఫార్మాట్ ని ఫాలో అవ్వచ్చు. పైన ఉన్న ఒక ఎక్సర్సైజ్ ని మనం శాంపిల్ గా తీసుకుని పక్కన పెట్టుకుంటే ఐ థింక్ సో దిస్ చాప్టర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అండ్ difficult chapter to crack. So hope students you understood this concept very well. So meetings kuda nandi, please don't ignore this concept, ignore cheyoddu 80% lo, because ee chapter మీద ఏ చాప్టర్ మీద క్వశ్చన్ అడిగినా మనకి అటెంప్ట్ చేసే ఒక క్యాలిబర్ రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇస్ ది బెస్ట్ మెథడ్ టు మాస్టర్ దిస్ సబ్జెక్ట్. Hopefully my students will be very successful, I guess, and I wish my students to be successful in this CA foundation examinations when you are attempting this BCR and score full marks. May God bless you all. If you have any doubts regarding this, you can ping on the college number where I'll be available for you to clear your doubts. And hope you understood the subject. Love you guys. Bye bye.